వెల్కమ్ టు ఎస్ఎన్ సొల్యూషన్స్. ఈరోజు మనము వైర్డ్ కెమెరా బెస్టా వైఫై కెమెరా బెస్టా అనేది చూద్దామండి. ఇక్కడ మనము చూస్తుంది 8 ఛానల్ సిపి ప్లస్ డివిఆర్. ఈ డివిఆర్ అనేది 8 కెమెరాస్కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనం బ్యాకప్ కోసము ఒక హార్డ్ డిస్క్ను యూజ్ చేయాలి. ఇది 1 TB హార్డ్ డిస్క్. ఇది మనకు 15 to 20 డేస్ మధ్యలో మనకు బ్యాకప్ అనేది ఇస్తుంది. అలాగే ఈ డివిఆర్కి పవర్ సప్లై కోసము ఒక 12 volts 5 amps అడాప్టర్ని యూజ్ చేయాలి. ఆపరేట్ కోసం ఒక మౌస్ అనేది ఉంటుంది. హార్డ్ డిస్క్కు కనెక్ట్ చేయడానికి కేబుల్స్ ఉంటాయి. అలాగే ఈ డివిఆర్ నుంచి కెమెరాకు కనెక్ట్ చేయడానికి మనకు బిఎన్సి అండ్ డిసి కనెక్టర్స్ ఉంటాయి. ఈ కెమెరాలో చాలా రకాలు ఉంటాయండి. ఇది సిపి ప్లస్లో ఫుల్ కలర్ గాడ్ ప్లేస్ కెమెరా. ఇది డే అండ్ నైట్ కలర్లోనే ఉంటుంది. ఇది డ్యూయల్ లైట్ ఇల్యూమాక్స్ కెమెరా. ఈ కెమెరా అనేది కొత్తగా వచ్చిందండి. అలాగే కెమెరాస్ కోసము పవర్ సప్లైకి ఎస్ఎంపిఎస్ని యూజ్ చేయాలి. ఇందులో 4 ఛానల్ 8 ఛానల్ ఎస్ఎంపిఎస్ అని ఉంటుంది. తర్వాత దీనికి మనము కేబుల్ 3+1 కేబుల్ని యూజ్ చేయాలండి. తక్కువ లెంత్ ఉంటే 3+1 కేబుల్, ఒకవేళ లెంత్ ఎక్కువైంది అంటే మనము క్యాట్ 6 కేబుల్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనము వైఫై కెమెరాస్ చూద్దాం. ఈ వైఫై కెమెరాస్ అనేటివి ఈ మధ్యలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. తక్కువ కాస్ట్ అవుతుంది. ప్లస్ దీని ద్వారా మనము 2-way కాలింగు, మోషన్ డిటెక్షను, అలాగే సైరను, ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తుంది దీని ఎస్ఎంపిఎస్. ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్. వర్షంలో తడిసిన దీనికి ఏమవ్వదండి. అలాగే ఇది డ్యూయల్ లెన్స్ కెమెరా. ఒక లెన్స్ అనేది మనము ఏ ప్రదేశానికైతే ఏదైతే మనము హైలైట్ చేయాలనుకుంటున్నామో దానికి పెట్టి ఈ కిందున్న కెమెరా అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది మోషన్ డిటెక్షన్ బట్టి రొటేషన్ అనేది అవుతుందండి. దీనికి బ్యాకప్ కోసం మనము మెమొరీ కార్డ్, మన ఫోన్లో యూజ్ చేసే మెమొరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. ఇది మనకు 15 days వరకు బ్యాకప్ ఇస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, ఈ రెండింటిలో వైర్డ్ కెమెరాస్ అనేవి మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. వైఫై కెమెరాస్ లైఫ్ అనేది 2-3 years వరకే ఉంటుంది.